హలో హాయ్ ఈ రోజు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి చాలా ఇంపార్టెంట్ డే, దట్ ఈస్ నేషనల్ ఓటర్స్ డే 2024. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అవేర్నెస్ క్రియేట్ చేస్తుంది ఓటింగ్ మీద. అది దేశవ్యాప్తంగా ఈ రోజు సెలబ్రేట్ చేసుకుంటుంది. ఈ నేషనల్ ఓటర్స్ డే 14th ఎడిషన్, ఫస్ట్ ఎడిషన్ వాజ్ Jan 25, 2011 లో జరిగింది. మన దేశంలో ఎవరైతే 18 దాటారో దట్ ఈస్ ఫండమెంటల్ రైట్ టు ఓట్. అలాగే బ్యాలెట్ ఈస్ మోర్ పవర్ఫుల్ దెన్ బుల్లెట్. ఈ క్యాప్షన్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చాలా పవర్ఫుల్ గా స్ప్రెడ్ చేస్తుంది. మనం ఓటు వేయడం ద్వారా మన రైట్స్ ని మనమే కాపాడుకునే అవకాశం ఉంది. సో ఓటు వేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ రోజు Jan 25 నాడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుందంటే, ఎవరైతే 18+ దాటుతారో వాళ్ళందరినీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా ఐడెంటిఫై చేసి వాళ్ళందరికీ గుర్తింపు కార్డు ఇవ్వడం జరుగుతుంది. అదే ఓటర్ కార్డు. సో ఎవరైతే ఎన్రోల్ చేసుకుందాం అనుకుంటున్నారో కంపల్సరీగా ఈ రోజు ఆ నేషనల్ ఓటర్స్ డే నాడు మీరు కానీ ఎన్రోల్ చేసుకుంటే డెఫినెట్ గా మీకు ఓటర్ కార్డు అయితే వస్తుంది. సో ఈ రోజు Jan 25 న్యూ ఢిల్లీలో ప్రెసిడెంట్ ఆఫీస్ లో ఈ ఈవెంట్ ని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటారు. చీఫ్ గెస్ట్ వచ్చి మన ప్రెసిడెంట్ ముర్ము గారు, అలాగే గెస్ట్ ఆఫ్ ఆనర్ వచ్చి లా మినిస్టర్ అర్జున్ రామ్. సో ఈ రోజు Jan 25 నేషనల్ ఓటర్స్ డే నాడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చాలా భారీగా ప్లాన్ చేసి అవేర్నెస్ అయితే క్రియేట్ చేస్తుంది. ఎవరైతే ఓటు హక్కున్నారో వాళ్ళందరూ నెక్స్ట్ కమింగ్ ఎలక్షన్స్ లో కంపల్సరీగా ఓటు వేయండి. అలాగే ఎవరికైతే ఓటు లేదో 18+ దాటిన వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వెబ్సైట్ లో రిజిస్టర్ చేసుకోండి. మీకు ఐడెంటిఫికేషన్ వస్తుంది, మీకు ఓటు వేసే హక్కు కూడా వస్తుంది. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ ఫాలో అవ్వండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.